ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోలని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో కొంతమంది కుచ్చులు ఎలా పోయాలని అడిగారండి. వారికి సమాధానంగా కుచ్చులు ఎలా పోయాలో చూపిస్తున్నాను చూడండి. చూసారా, ముందుగా అయితే ఈ విధంగా పెద్ద చీర కదండి, ఇది ఒక అంచు వచ్చింది కాబట్టి ఇట్లా మడత పెట్టాను. మడత పెడతాం వల్ల కొంచెం బాగుంటుందని చెప్పి ట్రై చేశాను. తర్వాత ఫుల్ కనుక వచ్చినట్లయితే అటు ఇటు పట్టుకుని పెద్దగా పట్టుకోవాలంట. అదైతే చెయ్యి నొప్పిగా ఉంటుంది. కానీ ఈ విధంగా అయితే వన్ సైడ్ వేయాలంటే చాలా ఈజీ అండి. చూసారా, అవతల వైపు ఒకళ్ళు పట్టుకుని అవతల వైపు ఒకళ్ళు గట్టిగా టైట్గా పట్టుకోవాలండి. ఇక్కడ నుండి మనం లూజ్ చేసుకుంటా టైట్ చేసుకుంటా ఈ విధంగా మనం కుచ్చులు అయితే పోసుకుంటున్నాం. చూడండి, నిదానంగా చూపిస్తున్నాను. చూసారా, అర్థమవుతుంది కదా మీకు. ఇలా నిదానంగా కుచ్చులు పోసుకుని మనం రెడీ చేసుకోవాలండి. ఇంకా చాలా రకాలు ఉందండి. ఐరన్ పెడుతూ ఉన్నారు. నేల మీద చాప మీద వేసి చాప మీద కూడా కుచ్చులు పోసేవాళ్ళు ఉన్నారండి. చాలా రకాలుగా ఉన్నాయి. కొంతమంది ఐరన్ చేస్తున్నారు, పిన్నీసులు పెడుతున్నారు. చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఇదొక మోడల్ అండి నేను చేసేది. ఇది దేవాలయాల్లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. తర్వాత కుచ్చులు పోసిన తర్వాత చీర మీద ఇంకో చీర ఎలా కట్టాలనేది కూడా చూద్దురు ఈ వీడియోలో. ఎందుకంటే కొంతమంది వరలక్ష్మి వ్రతం చేసుకుంటారండి. 5 వారాలు శుక్రవారాలు చేసుకుందాం అనుకుంటారు, లేదా 2 వారాలు చేసుకుందాం అనుకుంటారు. కాబట్టి అలాంటి వారు ఏంటంటే గురువారం చీర మార్చుకోవాలి. చీర మార్చుకోవాలంటే మొత్తం మళ్ళీ ఇప్పాలి కదా. అలా లేకుండా నగల వరకు తీసి మళ్ళీ చీర ఎలా కట్టుకోవాలో కూడా ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ముందుగా అయితే కుచ్చులను అయితే ఈ విధంగా అయితే టెంపుల్స్లో ఈ విధంగా అయితే కుచ్చులు పోస్తూ ఉంటారండి. కుచ్చులు పోసి తాళ్ళు అయితే కడుతూ ఉంటారు. ఏ చీర కట్టినా కానీ ముందు రోజు కుచ్చులు పోసుకోవాలండి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. లేదా ఒక గంట టై చేసి మళ్ళీ యూజ్ చేసినా పర్వాలేదు. ఎప్పుడైనా సరే చేసుకోవాలనుకుంటే, అంటే రేపు శుక్రవారం కదండి, గురువారం సాయంత్రమే కట్టుకుని శుక్రవారం చేసుకునే విధంగా రెడీ చేసుకోవాలి మనం కట్టుకోవటానికి. ఇదిగోండి చూసారా, కింద మీద ఇలా తాళ్ళతో అయితే కట్టుకోవాలండి గట్టిగా. ఎందుకంటే చాలా గట్టిగా కట్టాలండి. ఎందుకంటే మనం ఐరన్ చేసుకున్నట్లుగా అవుతుంది కాబట్టి టైట్గా ముడి వేసుకోవాలి. అలాగే ఉచ్చు ముడి అయితే వేసుకోవాలి. అలా కట్టిన తర్వాత ఇలా బెండ్ చేయాలండి గట్టిగా. ఇప్పుడైతే అమ్మవారికి రెడ్ కలర్ శారీ కట్టుంది కదండి, ఆ శారీ మీదే మనం ఇప్పుడు బ్లూ కలర్ శారీ అనేది కట్టబోతున్నాము. ఎలా కడతాం ఏంటి అనేది చూడండి. అలాగే కుచ్చులు కూడా అండి చీరను బట్టి పడుతూ ఉంటాయండి. రకరకాల చీరలు అమ్ముతున్నారండి. పట్టు చీరలు అయితే ఒక రకంగా ఉంటాయి కుచ్చులు. అలాగే కాటన్ చీర అయితే ఒక రకంగా ఉంటాయి. హాఫ్ పట్టు అయితే ఒకలాగా ఉంటాయి. రకరకాలుగా ఉంటాయండి. చూసారా, అక్కడ వెనక వైపు ముడి వేసుకోవటం అండి. చీర మీదే చీర కడుతున్నాను చూసారా. ఆ తర్వాత పవిటి వేసుకోవాలి. అప్పుడే ఊడతీయకూడదండి. కుచ్చులు అనేది అప్పుడే ఊడతీయకూడదు. ఎందుకంటే అప్పుడే ఊడతీసినట్లయితే అవి ఊడిపోతాయి. కాబట్టి మనం ఈ విధంగా ఒకదాని మీద ఒకటి వేసుకున్న తర్వాత పవిటి వేసుకుంటున్నాం. చూసారు అమ్మవారికి. అమ్మవారు మొన్న అలంకరించే కదండి, చూసే ఉంటారు కదా అమ్మవారి అలంకరణ. ఆ అమ్మవారికే మళ్ళీ అలంకరిస్తున్నాను చూడండి. అమ్మవారికి ఈసారి బ్లూ కలర్ శారీ కడుతున్నాను. ఈ శారీ అనేది ఆన్లైన్లో అయితే తెప్పించానండి. మీషోలో ఎప్పుడో తెప్పించాను పోయినసారి దసరాకి. అప్పుడు చీరని ఇప్పుడు కట్టి మీ అందరు కూడా చూపిద్దామని ఈ వీడియో తీయటం అనేది జరిగిందండి. చూసారా, చీర కట్టినాక పవిటి వేసుకున్నాము. తర్వాత ఇక్కడ చున్నీ వల్లే వేసుకోవాలి. అక్కడ చూసారా, చున్నీ వల్లే వేసేసినాక అమ్మవారు చాలా బాగున్నారు. తర్వాత నడుము దగ్గర ఒక తాడుతో కట్టుకుంటే మనకు అమ్మవారు రెడీ అవుతారు. పాదాలు చూసారా, చేతులు ఎలా ఉన్నాయి అమ్మవారికి. ఈ అలంకరణ అయితే చాలా సింపుల్ అండి. కాళ్ళు మనం అలంకరించలేదు కాబట్టి ఈజీగా అయితే చేసుకోవచ్చు. అదే కాళ్ళు ఉంటే కొంచెం మళ్ళీ అన్ని వస్త్రాలు ఇప్పి మాత్రమే చేయగలము. ఇలాంటి చీరలకు మాత్రం ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. మీరు కూడా ఈ సంవత్సరం ట్రై చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. 2 చేతులు రెడీ చేసుకుని చక్కగా ఈ విధంగా చూడండి ఈ సంవత్సరం. అలాగే అమ్మవారు కూర్చున్నట్లుగా తిరుచానూరులో ఎలా ఉంటుందో అలా రావాలి అంటే ఆ కుచ్చుల కింద దుండులు పెట్టుకున్నట్లయితే మనకి ఆ షేపే వస్తుంది, అమ్మవారి షేపు. ఆ విధంగా కూడా చేసుకోవచ్చండి. చాలా రకాలుగా చూపిస్తూ ఉంటారు. అలాగే న్యూస్ పేపర్లు పెడుతూ ఉంటారు. రకరకాలుగా ఉన్నాయండి ఆన్లైన్లో. చీరల మీద చీర కట్టినాక చూడండి ఎలా ఉందో అమ్మవారు. కొంచెం చేతులు అటు ఇటు ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ ఊరికి ఇట్లా జరుపుకోవటమేనండి. ఎందుకంటే మనం కట్టేటప్పుడు అటు ఇటు జరుగుతూ ఉంటాయి, అది సహజము. అలాగే
కొంతమంది స్టాండ్ గురించి అడిగారండి. స్టాండ్ గురించి కూడా నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. కావాల్సిన వారు చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఆ తర్వాత అంటే ఇది వీడియో పైనుండి తీసింది కాబట్టి అమ్మవారు కొంచెం తల కిందికి పెట్టినట్టుగా కనపడుతున్నారు. మామూలుగా కింద నుండి చూస్తే మామూలుగానే ఉన్నారండి. అంటే వీడియో తీసేటప్పుడు మా చెల్లి పైనుండి తీయటం వల్ల అలా కనపడుతున్నారు అమ్మవారు. మామూలుగా అయితే మామూలుగానే ఉన్నారండి. నిన్న చేసిన రెడ్ శారీ మీదే డైరెక్ట్‌గా ఈ బ్లూ శారీ అనేది కట్టాను. ఆ తర్వాత నగలు అన్నీ అలంకరించిన తర్వాతే మనం కుచ్చులైతే ఊడదీసుకోవాలండి. అప్పుడే నీట్‌గా ఉంటాయి. బావుంటాయి కాబట్టి మీరు కూడా ఇదొకటి పాటించవలసిందిగా కోరుకుంటున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే దండలు గూడా వేసినాక గూడా తీస్తూ ఉంటారు. అలా గూడా చేసుకోవచ్చండి. అలా గూడా చాలా బావుంటారు అమ్మవారు. ఈ విధంగా అయితే అమ్మవారికి చీర మీద చీర ఏ విధంగా కట్టానో చూడండి. అదిగోండి అమ్మవారు చూసారా ఎంత బాగున్నారో. గౌనల్లే ఉందండి. మనం కుచ్చులు పోసాం కదండీ! అవి గౌనల్లే ఉండి అమ్మవారు చాలా బాగున్నారు. అటు ఇటు చున్నీ అల్లే వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చారు. మీకు కూడా నచ్చారని భావిస్తున్నాను. తర్వాత సింపుల్‌గా దండ వేశానండి. ఆ తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే అసలు చేతులు ఉన్నాయా? లేవా? అనిపిస్తుందండి. అమ్మవారు వచ్చి కూర్చున్నట్లే అనిపిస్తున్నారు. చేతుల గురించి కూడా అంతా తెలియట్లేదు చూసారా? ఆ చీరే చాలా బావుంది. కూర్చున్నట్లుగా ఉన్నారు అమ్మవారు. మీకైతే ఎలా ఉందో తెలీదు గానీ రియల్‌గా అయితే చాలా బాగున్నారండి అమ్మవారు. ఇదండి ఈరోజు వీడియో.